హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుక్సానా ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే రెసిపీ కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూపిస్తున్నానండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసానండి. కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. అలాగే 2 టీ గ్లాసులు పల్లీలు వేసుకున్నాను. సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, ఒక 2 టీ గ్లాసులు పుట్నాల పప్పులు వేసుకున్నానండి. ఈ మూడింటిని బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి. కజ్జికాయలు చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారండి. చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి ఇందులో. సో ముందుగా అయితే పిండిని కలిపి పెట్టుకుందామండి. ఒక 1/2 కిలో మైదా పిండిని తీసుకున్నాను. ఇందులో కొద్ది సాల్ట్ వేసుకొని చపాతీ పిండిలాగే కలిపి పెట్టుకోవాలి. ఓకే అండి. ఈలో పప్పులు కూడా బాగా వేగే పచ్చివాసన పోయే వరకు దోరగా ఒక 1/2 కిలో బెల్లాన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక 4-5 యాలకులు వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో పౌడర్లా పట్టుకోవాలి. మరీ మెత్తగా కాదండి, కొద్దిగా బరకగా పట్టుకోవాలి. ఓకే అండి, పౌడర్ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి అన్నిటినీ చిన్న బౌల్స్ లాగా చేసి పెట్టుకోవాలండి. మనం చపాతీ ఎలా అయితే రుద్దుకుంటామో సేమ్ అలాగే ప్రాసెస్ చపాతీలాగే చేసుకోవాలి. రుద్దిన తర్వాత ఇవి కజ్జికాయల చెక్క ఉంటుంది కదండి, అందులో పెట్టేసి చపాతీని ఒక 2 టేబుల్ స్పూన్లు ముందుగా మనం తయారు చేసుకున్న పౌడర్ని అందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేయాలండి, లేదంటే నూనెలో వేయంగానే విడిపోతాయి అవి. సో గట్టిగా ప్రెస్ చేయడం వల్ల అవి ఒకదానికొకటి బాగా అంటుకుంటుంది. ఓకే అండి, ఇట్లా బాగా ప్రెస్ చేస్తే బాగా చూడండి కజ్జికాయ షేప్లో వచ్చేసింది. అన్నిటినీ అలాగే చేసి పెట్టుకోవాలి. ఆయిల్ అయితే వేడైందండి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకుందాం ఆయిల్లో. ఓకే అండి, సింపుల్గా చేసుకోవచ్చు అండి, ఎవరైనా చేయొచ్చు సింపుల్గా రెసిపీ. ఓకే అండి, ఒక 5 నిమిషాల పాటు వాటిని కలపకుండా అట్లాగే ఉంచాలండి, లేకుంటే విడిపోతాయి ఆయిల్లో వేయంగానేవి. ఓకే అండి, ఇప్పుడైతే వేగాయి, తీసి పక్కన పెట్టేద్దాం. అన్నీ అలాగే చేసుకోవాలండి. ఓకే అండి, కజ్జికాయ అయితే రెడీ అయిపోయింది. టేస్టీ కజ్జికాయ. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.